రీసెంట్‌గా లాస్ట్ షాట్ అయితే పోస్ట్ చేశాను కదా! దాని కంటిన్యూషన్ వీడియోనే. సోమలకోట నుంచి మనకి భీమేశ్వర ఆలయము అని చెప్పగానే ఇక్కడ ఆటోలోని దించుతారు మనకి. దీని ఆలయం నేమ్ వచ్చేసి భీమేశ్వర ఆలయము. భీముడు, ఈశ్వరుడు అని చెప్పేసి. భీముడైతే ఇందులోని శివలింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట. అందుకే ఈ గుడికి, ఈ టెంపుల్‌కి భీమేశ్వర ఆలయం అని పేరొచ్చింది. నెక్స్ట్ గుడి అంతా నిర్మించింది కూడా రాజులే. ఎప్పటిదో టెంపుల్. మీకు చూడగానే ఇక్కడ అంతా స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది కదా! నెక్స్ట్ లోపలికెళ్ళినప్పటికి షూటింగ్ అవుతుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఈశ్వరుని టెంపుల్‌కి వెళ్ళటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లొకేషన్ చుట్టూ చాలా బాగుంది. మెయిన్ నేను వెళ్ళిన తర్వాత శివాలయంలోని నంది దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం నంది చెవులను అయితే ఓం నమ శివాయ ఇలాంటివి ఉంటాయి కదా శివుడికి సంబంధించినవి. అలాంటివి ఒక 5 కానీ 11 కానీ మనం ఎన్ని అనుకుంటే అన్ని టైమ్స్ చెప్పిన తర్వాత మనం ఏమైనా కోరికలు కోరుకోవాలంటే అప్పుడు నంది చెవులో చెప్పాలన్నమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి నంది చెవులో కోరికలన్నీ కోరుకోకూడదు. శివుడిని తలుచుకోవాలి కొంతసేపు అయినా. అది నేను ఎక్కడో చూసి చదివాను. అదైతే నేను తెలుసుకున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్గా మేము దర్శనానికి